సాధారణంగా సినీ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లను చూడగానే వాళ్ళకేంటి వాళ్ళ లైఫ్ చాలా లగ్జరీగా ఉంటుంది, ఏ బాధ ఉండదు అని చాలామంది అనుకుంటారు. కానీ అదంతా అపోహ మాత్రమే. ఎందుకంటే ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో హీరోయిన్లు రాణిస్తున్న వారు ఒకప్పుడు కెరియర్ ఆరంభంలో ఎన్నో అవమానాలను, చేదు సంఘటనలను ఎదుర్కొన్నవారే. అయితే హీరో హీరోయిన్లు వారి జీవితంలో ఎదురైన చేదు అనుభవాలను సమయం, సందర్భం లేదా ఏదైనా ఇంటర్వ్యూలో చెబుతూ ఉంటారు. ఆ సమయంలో ఈ హీరో అంత కష్టపడి పైకి ఎదిగాడా, అన్ని అవమానాలు ఎదుర్కొన్నారా అని ఫీల్ అవుతూ ఉంటారు. తాజాగా ఒక హీరోయిన్ కూడా తన కెరియర్ ఆరంభంలో ఎదుర్కొన్న కొన్ని చేదు సంఘటనల గురించి చెప్పుకొచ్చింది. ఆ హీరోయిన్ ఎవరు, ఆమె ఎటువంటి అనుభవాలను ఎదుర్కొంది అన్న వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆమె ఎవరో కాదు, మరాఠీ బ్యూటీ సయామి కేర్. ఈమె మెగా హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన తొలి సినిమా రే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఈమె హిందీ, మరాఠీ భాషల్లో వరుసగా సినిమాల్లో నటిస్తూ బిజీగా మారింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఆమె ఫాదు అనే వెబ్ సిరీస్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్ లో భాగంగా ఆమె తన జీవితంలో ఎదురైన చేదు అనుభవం గురించి చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను కూడా బాడీ షేమింగ్ బారిన పడ్డానంటూ ఆవేదన వ్యక్తం చేసింది. నటిగా తన కెరియర్ ఆరంభంలో లిప్ అండ్ నోస్ జాబ్ చేయాలని వెటకారంగా మాట్లాడేవారిని, కానీ వాటిని పట్టించుకునేదాన్ని కాదని ఆమె తెలిపేసింది. ఎవరైనా సరే నా శరీరం గురించి మాట్లాడితే చాలా బాధగా ఉంటుంది. కాస్త మందంగా ఉండటం వల్ల అలాంటి వ్యాఖ్యలను బాధపడలేదు, కానీ అలాంటి చీప్ కమెంట్స్ చేయడం మాత్రం చాలా విచారకం. ఎవరైనా సరే ఇతరుల బాడీ గురించి మాట్లాడేటప్పుడు కాస్త నోరు అదుపులో పెట్టుకోవాలి. సమాజంలో చాలా మంది సెన్సిటివ్ పర్సన్స్ ఉన్నారు. మనం ఒకరితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే అవతల వారికి ఎంతో ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పుకొచ్చింది సయామి కేర్.